ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మంత్ర సాధన ఉంటుంది. మీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక మంత్రాన్ని తీసుకొని 1,000,000 సార్లు కూడా చేశామంటారు. అప్పుడు మంత్రసిద్ధి అనేది మనకి ఎప్పుడైనట్లు? ఇప్పుడు 1,000,000 సార్లు చేశారు అని అంటే కనుక, ఇప్పుడు 1,00,000 సార్లు చేయాలంటే మనిషి రోజు 1,000 సార్లు చేశాడు అనుకుందాం. అంటే 10,000 అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 10 రోజులు. 10 రోజులు పడుతుంది. 1,00,000 చేయడానికి 100 రోజులు. 100 రోజులు పడుతుంది. 100 రోజులు ఇతను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడా? ప్లస్ ఈ 100 రోజులు కూడా నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి. మీరు బాగా ఆలోచన చేసుకోండి. ఈ వస్త్రధారణ, ఆసనము, ప్రసాదం ఇది ఎంత ముఖ్యమో, అలాగే గృహస్థ ధర్మంలో ఉన్నవాడు సంసారిక జీవితాన్ని కూడా ఆ జపం చేసిన అన్ని రోజులు దూరంగా గడపాలి. బ్రహ్మచారికి అవ్వవచ్చు. అయితే ఈ సాధనలో ముఖ్యంగా ఏమిటి? స్త్రీల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ అంటే నీకు ఇప్పుడు స్త్రీ దేవతని ఆవిడ దేవతగానే నీకు కనిపించాలి తప్ప తప్పుడు యొక్క ఆలోచన మనసులోకి కూడా రాకూడదు. అయితే మంత్రసిద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది? మంత్రసిద్ధి అనేటువంటిది ఏమవుతుందంటే ఆ మనిషి యొక్క తీసుకున్న మనిషి యొక్క బుద్ధిని బట్టి అది సిద్ధి కలుగుతుంది. కొంతమందికి తొందరగా సిద్ధి అవ్వచ్చు. ఇప్పుడు 41 రోజుల్లో కూడా 1,00,000 జపం చేసిన వాళ్ళు ఉన్నారు. 11 రోజుల్లో కూడా 1,00,000 జపం చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి? మనం ఎక్కువ రోజులు పెట్టుకోవటం మూలకంగా నియమాలు పాటించడానికి కష్టమవుతుంది. ఎందుకు? ఇప్పుడు గృహస్థ ధర్మంలో ఉన్న వ్యక్తి ఒక మంత్రం తీసుకున్నాడు, ఇంట్లో ఆడవాళ్ళకి అడ్డు వస్తుంది. అప్పుడు ఇతను ఆ జపం చేసుకోవడానికి కష్టమవుతుంది. సో వారికి అడ్డొచ్చేలోగా ఈ మంత్ర సాధన నాకు అయిపోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ మైలు దోషం అనేది ఇతనికి తగలకుండా ఉంటుంది. ఒకటి. రెండో దశలో మంత్రం జపం తీసుకున్నటువంటి వాళ్ళు పూర్వం ఋషులందరూ కూడా వారింట్లో వాళ్ళు కూర్చొని జపాలు చేయలేదండి. మీరు బాగా ఆలోచన చేస్తే, ఇప్పుడు మీరే రాముల వారు ఇక్కడ ఈ దేవస్థానానికి వచ్చారు, ఇక్కడ శివలింగం పెట్టారు అని మనం చరిత్రలో కొన్ని దేవాలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు రావణాసుడు విజయానంతరం రాముల వారు కొన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేసినట్టుగా అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. అలాగే అత్రి మహాముని ప్రయాణంలో ఇక్కడికి వచ్చారు, అయితే భరద్వాజ మహాముని, గౌతమ మహాముని ఆశ్రమానికి వచ్చారు, ఈ దేవాలయానికి వచ్చారు, కొంతకాలం ఇక్కడ జపం చేశారు అని మనం అక్కడక్కడ కొన్ని పురాణ కథలు మనం వింటూ ఉంటాం. అగస్త్యుల వారు ఎక్కువగా సంచారం వారు చేయటం జరిగింది. ఇప్పుడు మనకి అగస్త్యుల వారు వచ్చారంటేనే మనకి చాలా చాలా టెంపుల్, యాగంటి కావచ్చు, అగస్త్యుల వారి ప్రయాణం ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా చాలాసార్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో వారి సంచారమైనటువంటి విశేషాలు చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. తమిళనాడు దాకా వెళ్ళారు వారు, అగస్త్య భగవానుల వారు. కాబట్టి అలాంటి వారు జపం చేసుకునేటప్పుడు ఏం చేశారు? గృహంలో చేయలేదు. ఒక మంచి ప్రదేశాన్ని, నదీ తీరము, ఓ దేవాలయ భాగము, ఒక క్షేత్రము, ఒక సిద్ధక్షేత్రము. అంటే ఏంటి? అక్కడ మనం ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు వేరు, భగవంతుడు తానుగా వచ్చినటువంటి దేవాలయాలు వేరు. క్షేత్రం అంటే ఏమిటి? ఇప్పుడు మనం విజయవాడ దుర్గమ్మ క్షేత్రం, తిరుపతి వెంకన్న క్షేత్రం, చిన్న తిరుపతి, అన్నవరం సత్యనారాయణ స్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారు, అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రాలు కానివ్వండి, విష్ణుమూర్తికి సంబంధించిన దివ్యక్షేత్రాలు కానీ, ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, శక్తిపీఠాలు ఉన్నాయి. ఇవి భగవంతుడు ఆ ప్రదేశానికి తాను కావాలనుకునే వచ్చినట్టు అక్కడ చాలా శక్తి ఉంటుంది. మనం జపం చేసినట్లయితే తొందరగా సిద్ధిస్తుంది కూడా మంత్రం. అక్కడ మనం అది తెలుసుకోవాల్సిన పని. ఇంట్లో చేయటం మూలకంగా ఎంత సిద్ధిస్తుంది అనేది అతని వ్యక్తిగతంగా అతను సాధనాపరమైనటువంటి విషయము. తర్వాత ఈ జపం చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఏదైతే మంత్రసిద్ధి కావాలనుకుంటారో కాసేపు పురాణమైనటువంటి పుస్తకాలు కూడా పఠనం చేయాలి. ఏమవుతుంది? మీరు గబాబా నేను 1,00,000 చేయాలి, తొందరగా దేవత సాధన చేయాలి. ఇప్పుడు కలియుగం ఎట్లా అయిపోయింది? తొందరగా మాకు ఫలితం కావాలి, తొందరగా సిద్ధి అయిపోవాలి అనే ఆలోచనలో మనిషి పరిగెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటి? మీరు పుస్తక పఠనం కూడా చేయాలి. దాంతోపాటు అమ్మవారి చరిత్ర, అమ్మవారి చేస్తున్నారు, లేకపోతే శివుడు జపం చేస్తున్నారు, శివ చరిత్రని మీరు పారాయణం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ మనసు మీకు తెలియకుండా ఆ మంత్రం మీద మరింత భక్తిని, గౌరవాన్ని, ప్రేమని మీ మనసు కలిగిస్తూ ఉంటుంది. తద్వారా మీకు తెలియకుండానే ఆ సిద్ధి లభించడానికి అవకాశం ఉంటుంది. అంటే మన మననంలోనూ మన ఆలోచనలోనే అమ్మవారు ఉంటుంది. ఎస్,
నిజంగానే ఉంటుంది. మనం ఏ విధంగా ఇప్పుడు సాధన కనుక మనం చేసినట్లయితే, మేము ఒకసారి ఒక మంత్రాన్ని సాధన చేసాం. ఇప్పుడు ఎవరి గురించో ఎందుకు, నేను సాధన చేశాను. 1,00,000 మంత్ర జపం చేయడం జరిగింది. ఒకసారి జపం చేసిన తర్వాత దానికి దశాంశ హోమం చేద్దాము, తర్పణం కాకుండా ముందర హోమం చేద్దాము అని చెప్పి చేశాను. హోమం చేసినప్పుడు ఆ హోమగుండం దగ్గర నేను కలశం ముందర ఏంటంటే, మనం కలశం పెట్టి కలశం లోపలికి దేవతను ఆవాహనం చేయాలి. చేసి హోమం 10,000 సార్లు అంటే ఒక రోజున కాకుండా మనం 2-3 రోజులుగా పెట్టుకున్నట్లయితే ప్రశాంతంగా హోమం చేసుకోవచ్చు. మంత్రం తర్వాత మంత్రం కూడా చిన్న మంత్రమా పెద్ద మంత్రమా అది కూడా ఉంటుంది, దానిలో బీజాక్షరాలు అవన్నీ. కాబట్టి మనం ప్రశాంతంగా చేసుకోవాలనుకున్నప్పుడు 3 రోజుల్లో మనం 10,000 సార్లు చేసుకోవచ్చు. ఎందుకంటే పూజ కూడా ఉంటుంది, అమ్మవారి పూజ, కాస్త పారాయణ, కాస్త మంచి పుస్తక పఠనము, ఈ హోమము ఇలా పెట్టుకున్నప్పుడు ఏమైంది, నాకు 3 రోజుల్లో ఒక రోజున ఒక స్వప్నం వచ్చింది. స్వప్నం వచ్చింది అంటే ఎవరో వచ్చినట్లుగా అయ్యింది ఆ మంత్ర సాధనలో, ఆ హోమంలో భాగంగా. ఏంటబ్బా ఇలా స్వప్నం వచ్చింది, చూస్తే మంచి బలాఢ్యుడు, నల్లగా ఉన్నాడు, మంచి జబర్దస్త్ అంటాం చూసారా మనం, ఆ మాదిరిగా మనిషి నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాడు. ఏమిటబ్బా అనుకున్నాం. ఇప్పుడు మనం ఈ సాధనలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మనం సాధన చేస్తున్నామనే విషయం తెలుస్తుంది అనుకోండి, కొంతమంది దీన్ని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. సమాజం అనేక పలు రకాలుగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరు ఇతను వచ్చారు, నేను మామూలుగా మెలకు వచ్చింది, మెలకు వచ్చినా కూడా నాకు ఆకారం కనిపిస్తోంది. అప్పుడు నేను మళ్ళీ వెంటనే పడుకున్నాను. రెండో రోజు ఏమైంది, అలాగే మళ్ళీ మనిషి అక్కడికి వచ్చినట్లుగా అయ్యింది సౌండ్. నేను శబ్దంగా విన్నాను అనమాట హోమం దగ్గర పడుకున్నప్పుడు. అతను ఎందుకు వచ్చాడా అని నేను లోపల అనుకుంటే మెలకుగానే ఉన్నా. నన్ను 3 సార్లు అతను డొల్లించాడు. ఆ వచ్చిన వ్యక్తి పడుకున్న ప్రదేశం నుంచి 3 సార్లు పక్కకి జరిపాడు. అయితే నాకు అప్పుడు అర్థం కాల, అతని చేతులు కనిపిస్తున్నాయి, నిగనిగలాడుతున్నాయి, చేతులంతా కూడా మంచిగా నువ్వుల నూనె రాసుకుంటే కనుక ఎలా మనకి నిగనిగలాడుతూ ఉంటుంది, రోమాలు మంచిగా, చేయి కూడా అంత బలిష్టంగా కనిపించింది. అయితే నాకు తర్వాత గోచరం ఏంటంటే, నేను ఏదైతే సాధన చేసినటువంటి దేవత ఉన్నదో ఆ దేవత నా ప్రాణ రక్షణార్థం ఈ దేవుణ్ణి పంపించింది ఇక్కడ. నాకు అది గోచరమైంది. ఇక్కడ 3 సార్లు పక్కకు జరపడం నేను పడుకున్న ప్రదేశం నుంచి. తర్వాత కాలంలో కొద్ది రోజుల తర్వాత నేను 3 పెద్ద పెద్ద ప్రమాదాలను తప్పించుకోవటం జరిగింది. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఓహో అమ్మవారు నన్ను రక్షించడానికి. అది అర్థమైంది అనగానే నాకు ఆ భగవంతుడి దగ్గర నుంచి స్వప్నంలో ఒక సందేశం కూడా వచ్చింది. స్వప్న సందేశం అంటాం దాన్ని. అంటే మనం నిష్కళమైనటువంటి బుద్ధితో చక్కగా సద్బుద్ధితో కనుక మనం జపం చేసినట్లయితే మంచిగా నిదర్శనాలు అనేవి మనకి గోచరమవుతూ ఉంటాయి. సో నేను అలా 3 సార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు తెప్పించుకున్నాను. తర్వాత ఆ వచ్చిన భగవంతుడు ఎవరో కూడా నాకు అర్థమైంది. తర్వాత ఆ భగవంతుడికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టలు కూడా కొన్ని చోట్ల నేను చేయించడం జరిగింది.